నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, తాంత్రికులు డాక్టర్ భార్గవ దేవన గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. చాలా మంది కుక్కల్ని పెంచుకుంటే చాలా లాభం, కుక్కలు యజమాని యొక్క శ్రేయస్సు కోరుతాయని కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. రకరకాల జాతుల కుక్కల్ని పెంచుకోవడం వల్ల లాభమా నష్టమా అంటారా? అసలు లాభం నష్టం అంటారా? కుక్కల్ని పెంచుకోవడం అనేది లాభదాయకమే. ఎందుకంటే కుక్కలు అనేది అంటే మన ట్రెడిషన్ ప్రకారం చూస్తే ఇది మనము భైరవ స్వరూపంగా మనం చెప్తా ఉంటాం. కాలభైరవ స్వరూపంగా చెప్తా ఉంటాం. అంటే మనం ఇంట్లో పెంచుకునే కుక్కలు అనేవి భైరవ స్వరూపాలు అనేవి కావు. ఇంట్లో కుక్కలు ఇవి పమేరియన్, జర్మన్ షెపర్డ్, డాల్మేషన్ ఇవి కాదు. ఇవన్నీ ఫారిన్ బ్రాండ్స్ కదా. అవునవును. మనవి భారతీయంగా సహజంగా ఉన్నవి ఏమింది? స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలు. ఇవి కాలభైరవ స్వరూపం. ఎప్పటి నుంచో భారతదేశంలో దీనిల యొక్క ఇది అనేది కొనసాగుతుంది. మిగతావన్నీ మనకు బయట నుంచి వచ్చినవి అంతే కదండి, ఎక్కడి నుంచి తెప్పించుకొని దిగుమతి చేసుకో. కాబట్టి మన దాని ప్రకారము ఈ కుక్కలు అనేవి మనం ముఖ్యంగా ఈ భైరవ స్వరూపాలుగా మనం కొలుస్తాం కాబట్టి అది మంచిదే. తర్వాత కుక్కలు అనేవి మనము కేతుగ్రహానికి సింబల్గా చూపిస్తాం. ఎవరికైనా కానీ కేతుగ్రహ దోషాలు ఉన్నప్పుడు కుక్కలకి ఫీడ్ చేయండి అంటుంటారు. కాబట్టి అలా కుక్కలకి ఫీడ్ చేయడం ద్వారా కూడా చాలా బెస్ట్ బెనిఫిట్స్ అనేది మనం పొందుతూ ఉంటాం. కాబట్టి కుక్కలు అనేవి మనకు ఎప్పటి నుంచో డొమెస్టిక్గా ఉన్నాయి కాబట్టి వాటిని పెంచి చేయడం ద్వారా కూడా ఇంట్లో ఏదన్నా పితృదోషాలు ఇట్లాంటి మోక్షకారక దోషాలు ఏమున్నా కూడా ఈ కుక్కలు పెంచడం ద్వారా అవి తగ్గి. మళ్ళీ కుక్కలు అరుస్తా ఏడుపు మంచిది కాదంటారు కదా. అవునండి, కుక్కకి సంబంధించిన కూడా కొన్ని శకునాలు ఉన్నాయి. కుక్క ఇప్పుడు చూడండి, కింద కూర్చొని ఇట్లా సీట్ అంతా కింద క్రాక్ చేసుకుంటా పోతా ఉంటుంది, ఇట్లా రాసుకుంటా. సో అది ఇట్స్ ఏ బ్యాడ్ సైన్. అలా చేస్తే యజమానికి హాని ఉంటుంది అని అర్థం. కుక్క ఏడుపు కూడా అది ముందే పసిగడుతుందంట ఏం జరగచ్చు యజమానికి అనేది. కాబట్టి అలా పసిగట్టినప్పుడు అది బ్యాడ్ సింబల్గా ముందే ఇండికేట్ చేస్తుంది. కుక్క ఊరికి అరవడము, ఏడవడము. ముఖ్యంగా చూడండి, మనం రాత్రులు వింటూ ఉంటాం కుక్కలు ఏడుపులు, అరుపులు. అసలు ఎందుకు ఆ టైంలో సంకేతాలు ఎక్కువ ఉంటాయి? అదేనండి, రకరకాల బ్యాడ్ ఎనర్జీని అవి ఫైండ్ అవుట్ చేయగలుగుతాయి. మొన్న ఏదో ఒక పరిశోధన కూడా చెప్పింది కదా, మానవుడు ఏదో 3 millions ఆఫ్ ఏదో స్మెల్స్ ఏదో రికగ్నైజ్ చేయగలుగుతాడంట. కుక్క 300 million చేయగలుగుతుందంట. అంటే మీరు అక్కడ వస్తానంగానే మీకు ఏమై ఉండొచ్చు, మీ యొక్క ఆరాని, మీ యొక్క నెగిటివ్ ఎనర్జీని ముందే క్యాలిక్యులేట్ చేయగలుగుతుందంట అది కుక్క. అంతటి శక్తి దానికి ఉంటుంది ఆ భైరవ స్వరూపాన్ని. కాబట్టి అందుకే కుక్కల్ని అనేది ప్రతి ఒక్కరూ పెంచాలి, కుక్కలకి ఫీడ్ చేయాలి. చాలా మంచి ఫలితాలు అనేవి. అంటే కుక్కల్ని పెంచుకుంటే ముఖ్యంగా ఇప్పుడు మన ఇండియన్ స్టైల్లో అయితే చాలా మంది బెడ్లో కూడా పక్కన పెట్టుకుని పడుకుంటూ ఉంటారు రాత్రి. అలా మంచిదే అంటారు, అలా బెడ్ మీద పక్కన పెట్టుకుని పడుకోవడం? కుక్కల్ని పెంచమన్నామన్నాం కదని బెడ్ మీద పెట్టుకోమని ఇక్కడ చెప్పలేదండి. అతిగా పోతుంటారు కదా కొంతమంది. అదే అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. కాబట్టి అంటే అది ఎక్కడ ఓవరాక్షన్ చేసినా మనం కొంచెం దాన్ని ఇది చేయాలి అని. కుక్కల్ని బెడ్ మీద పెట్టుకోవడం అనేది అది మరి టూ మచ్. ఎందుకంటే అది రకరకాల బొచ్చు రిలీజ్ చేస్తాయి. ఇట్లా అంటే అది కుక్కకి సంబంధించి ఇంట్లో పెంచుకునే కుక్కలు భైరవ స్వరూపాలు కదా నేను చెప్తా అండి. ఇది మన ఫారిన్ స్వరూపాలు. ఇవి బెడ్ మీదకి ఎక్కుతాయి, రకరకాల బొచ్చు అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. దాని సలైవ అది దానికి ఎంత ఇంజెక్షన్ ఇచ్చినా ఏం ఎక్కిచ్చినా దానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండనే ఉంటుంది దాని సలైవాలు అంత. కాబట్టి అంత టూ మచ్ పనికి రాదు. కొంతమంది మేము బిడ్డల్లాగా చూసుకుంటామని చెప్పేసి దానికి ఏవేవో చేస్తూ ఉంటారు. బర్త్డేలు అంటారు. మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, దానికి ఏదో మ్యూజిక్ స్కూల్లో వేశాడు. దానికి కుక్కకి మ్యూజిక్ స్కూల్లో వేశాడు. దాని హెయిర్ కటింగ్ 4,000 అంట. అబ్బా. దాని పేరు ఏంటంటే ఏదో పూడులు, అది ఏదో బొచ్చు ఉంటుంది. హెయిర్ కట్ 4,000 అంట. గోర్లు తీయడానికి 2,000 అంట. సో ఇలాంటి అతి కూడా కొంచెం ఇది. కాబట్టి మనం ఎంతవరకు కుక్కని చేయాలో అంతవరకు చేయడం మంచిది. కానీ చాలా మంది కుక్కలకి, ముఖ్యంగా కాలభైరవ స్వరూపాలకి, స్ట్రే డాగ్స్ కి నైట్ టైం ఫుడ్ పెడుతూ ఉంటారు. ముఖ్యంగా పెరుగన్నమే పెడతారు ఎక్కువగా. అంటే ఏదో పెడితే దోష పరిహారం పోతున్నట్టుగా పెడతారు. అది నిజమే అంటారు? అది
కుక్కలకి ఫీడ్ చేయమన్నారండి. పెరుగన్నం అనేది తెలియదు, ఎందుకంటే పెరుగన్నం పెట్టకూడదని చెప్తారు డాక్టర్లు. ఎందుకో మరి వాటికి ఏదో నేను కూడా విన్నాను, ఏదో పెరుగన్నం పెడితే ఏదో గజ్జి లాంటిది వస్తుందంట దాంట్లో. పెరుగు తినకూడదంట కుక్క. సో కాబట్టి అది ఏది ఫీడ్ చేయగలదో అది. ఈవెన్ బిస్కెట్స్ కూడా పెట్టకూడదంట కుక్కకి. మనం కుక్క బిస్కెట్లు అని చెప్పి ప్యార్లీజీ అవి ఇవి తీసుకొని కుక్కలు పెడతా ఉంటాం. పెడిగ్రీ కాదు, మనం తినే బిస్కెట్ కుక్కలకి వేస్తా ఉంటాము. యాక్చువల్లీ అవి స్వీట్ కి చాలా దూరం ఉండాలంట. అది తింటే ఏదో ర్యాషెస్ వస్తాయి, ఏదో రచ్చరచ్చ అవుతాయి అని చెప్పి విన్నాను నేను. అది ఎంతవరకు నిజమో మరి కుక్కల డాక్టర్లే, వెటర్నరీ డాక్టర్లే చెప్పగలగాలి. కాబట్టి అవి ఏవైతే దానికి ఇరిటేటెడ్ ఫుడ్ లేదో అది పెట్టడం మంచిది. దాంట్లో ఇరిటేషన్ తెప్పించి గట్టి పాడయ్యి ఆ దోషం కూడా మనకే వస్తుంది కదా. అవును. కాబట్టి ఎందుకు వచ్చిన బాధ, అవి ఏదైతే చేయగలుగుతాయో, ఏవైతే తినగలుగుతాయో అవి పెట్టడం మంచిది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. చూసారుగా, మరో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. కిరణ్ టీవీ పర్సనల్